మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. వర్సిటీలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టులో యూనివర్సిటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవం కోసం క్యాంపస్కు వచ్చారు. వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తానని, పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఇవాళ శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలు, ఇంజనీరింగ్ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లా భవనం వంటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. సీఎం రాక కోసం సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు ఓయూ అధికారులు. మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. వర్సిటీలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టులో యూనివర్సిటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవం కోసం క్యాంపస్కు వచ్చారు. వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తానని, పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఇవాళ శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలు, ఇంజనీరింగ్ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లా భవనం వంటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. సీఎం రాక వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు ఓయూ అధికారులు.